ప్రకటన గ్రంథము మనము సంఘముల గురించి ధ్యానం చేస్తున్నాం. ఇప్పటికీ 5 సంఘముల గురించి 5 పాఠాలు తెలుసుకున్నాం. సంఘముల గురించి అంటే అది మన గురించే అన్నది మనము అర్థం చేసుకుంటాం. సంఘం అనగానే ఏదో అని భావించకూడదు. దేవుడు మన గురించే మాట్లాడుతున్నాడు అని మనము అర్థం చేసుకోవాలి. మొదటి సంఘము గూర్చి ప్రేమ విషయంలో మనము నేర్చుకోవడం జరిగింది. రెండవ సంఘము గూర్చి బోధ విషయంలో తెలుసుకోవడం జరిగింది. అంటే ఎఫెసీ సంఘము ప్రేమ విషయంలో నేర్చుకోవడం జరిగింది. పెర్గము సంఘము బోధ విషయంలో నేర్చుకోవడం జరిగింది. తుయతైర సంఘం విషయంలో ఆత్మీయత విషయంలో నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ సంఘము లోకములో ఉంది. సార్దీసు సంఘము ఫలించుటలో ఎదుగుటలో లోపముంది. ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. చివరిగా లవొదికీయ సంఘము అది స్వనీతిలో ఉంది, వేషధారణలో ఉంది. అదే నులివెచ్చని స్థితి. దాని గురించి కూడా మనము నేర్చుకున్నాం. ఈ 5 లక్షణాలు ఆ రోజున 5 సంఘాల్లో మనం చూసాం. ఈ లక్షణాల్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ లక్షణాలన్నీ వేటి మీద ఆధారపడి ఉన్నాయంటే మొదటి లక్షణం మీదే ఆధారపడి ఉంది. ఎక్కడైతే దేవుని మీద ప్రేమ తగ్గిపోతుందో అక్కడ బోధలో వ్యత్యాసం వస్తుంది, అక్కడ ఆత్మీయతలో తేడా ఉంటుంది, అక్కడ ఎదుగుదల ఉండదు, అక్కడ ఫలం ఉండదు, చివరిగా అక్కడ స్వనీతి అనేది ప్రవేశిస్తుంది. అనగా ఎఫెసీ సంఘము ఆ లోపాన్ని సరిచేసుకోకపోతే చివరికి ఆ లోపము స్వనీతిలోకి దారితీస్తుంది. అనగా లవొదికీయ స్థాయికి తీసుకుని వస్తుంది. సో ఎప్పటికప్పుడు లోపము సరిచేసుకుంటేనే కానీ ఆ తర్వాత స్థాయిలోకి మనము రాము. ఉదాహరణకి మనము మేడ ఎక్కుతున్నాము. ఆ ఎక్కిన తర్వాత పై మెట్టు దగ్గర జారితే ఖచ్చితంగా కింద వరకు వస్తాం, కింద వరకు వచ్చి పడిపోతాం. అలాగే ప్రేమ అనేది ఒక మెట్టు. ఆ మెట్టు దగ్గరే జారిపోతే బోధ దగ్గర జారిపోతాం, లోకం విషయంలో రాజీ పడిపోతాం, ఎదుగుదల ఉండదు, చివరికి స్వనీతి దగ్గర పడిపోతాం. అనగా మొదటి అంశములోనే లోపం ఉంటే అది చివరికి ఆ వేషధారణ, స్వనీతి, నులివెచ్చని స్థాయికి తీసుకుని వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. అందుకని యేసు ప్రభువు కూడా ప్రేమ గురించే ఎక్కువగా మాట్లాడారు. నేను మిమ్మల్ని ప్రేమించులాగున మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని యోహాను 13లో మనం చూస్తాం. క్రైస్తవ్యానికి అది చాలా ముఖ్యమైంది. దేవుని ఎడల ప్రేమ, దేవుని ప్రజల ఎడల ప్రేమ, లోకస్తులు ఎడల ప్రేమ, అందరినీ ప్రేమించాలి. ఆ ప్రేమ విషయంలోనే పడిపోతే ఇక అన్ని విషయాల్లో కూడా మనము పడిపోయినట్టే అవుతుంది. అందుకని ఎఫెసీ సంఘ పరిస్థితి విషయంలో ఆ మొదటి లక్షణం విషయంలో మనము తగిన జాగ్రత్త తీసుకోగలిగితే మిగతా లక్షణాలు 4 కూడా మనము పడిపోకుండా అవకాశం ఉంటుంది. దేవుణ్ణి బాగా ప్రేమించే వాళ్ళు పడరు. దేవుని ఎడల ఆ పూర్ణ ప్రేమ కలిగి ఉంటే మనం ఎక్కడా పడం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అదే విషయాన్ని తెలియజేస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆ కానానులో మీరు ప్రవేశించిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, 6వ అధ్యాయం 1వ వచనంలో, నీవును నీ కుమారుడను నీ కుమారుని కుమారుడను నీ దేవుడైన యెహోవాకు భయపడి
ఇవన్నీ చెబుతూ 4వ వచనములు అంటాడు కదా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ప్రేమ నుండే అన్నీ పుట్టుకొస్తాయి. ప్రేమ నుండే అన్ని లక్షణాలు పుట్టుకొస్తాయి. ప్రేమే లేకపోతే అది అన్నిటికీ వ్యతిరేకమవుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆత్మఫలము గురించి రాయబడి ఉంది. ఆత్మఫలములో మొదటి లక్షణం ఏమిటి? ప్రేమ. నేను ఈ విధంగా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటిది ప్రేమ. ప్రేమే లేకపోతే సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, దయాళత్వం ఉండదు, మంచితనం ఉండదు, విశ్వాసం ఉండదు, సాత్వికం ఉండదు, ఆశా నిగ్రహం ఉండదు. అందుకని అన్నిటికన్నా ముందు దేన్ని పెట్టాడు దేవుడు? ప్రేమను పెట్టాడు. ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది. అవునా కదా? మీ కుటుంబంలో ప్రేమ ఉందనుకోండి, అక్కడ సంతోషం ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఉంటుంది. మీ కుటుంబంలో ప్రేమ ఉంటే అక్కడ సమాధానం ఉంటుందా లేదా? ఉంటుంది. మీ కుటుంబంలో ప్రేమ ఉంటే అక్కడ దీర్ఘశాంతం ఉంటుందా లేదా? ఉంటుంది. మీ కుటుంబంలో ప్రేమ ఉంటే అక్కడ దయ ఉంటుందా లేదా? ఉంటుంది. ప్రేమ ఉంటే అన్నీ ఉంటాయి. ప్రేమ లేకపోతే మిగతావేవి ఉండవు. సో అన్నిటికన్నా మొదటిది దేవుడు పెడుతున్నాడు అక్కడ ప్రేమ. ప్రేమ లేని చోట మిగతా 8 ఏవి ఉండవు. ఆ ఆత్మఫలంలో ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా మిగతా 8 ఉంటాయి. అందుచేత ఈ ఎఫెసీ సంఘం విషయంలో దేవుడు చెప్తున్నాడు కదా, ఆ ప్రేమ విషయంలో లోపం ఉంది. ఆ లోపము లేకపోతే మిగతావన్నీ బోధ విషయంలో బాగుంటారు, వాళ్ళు ఆత్మీయత విషయంలో బాగుంటారు, ఎదిగే విషయంలో బాగుంటారు, ఫలించే విషయంలో బాగుంటారు, చివరిగా నీతి విషయంలో కూడా బాగుంటారు. నిలువెచ్చని స్థితి ఉండదు, వాళ్ళు వెచ్చగానే ఉంటారు. సో ఆ క్రమములోనే సంఘాల గురించి దేవుడు రాశాడు. ఆ క్రమములోనే మనము ఆలోచన చేస్తే అన్నిటికీ మూలం ప్రేమ అని అర్థమవుతుంది. అందుకని ఈ వచనాలన్నీ మీకు చూపించాను. గలతీ 5:22లో చూపించాను, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చూశాను. నూతన నిబంధన గ్రంథంలో కూడా అదే మాట అంటాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ధర్మశాస్త్రం అంతటిని దేవుడు ఒకే ఆజ్ఞతో క్రోడీకరించాడు. గలతీ 5:14 వచనాన్ని మీరే చదవండి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైన. ధర్మశాస్త్రములో ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి? 613 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు కాదు, 613 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రములో. 613 ఆజ్ఞలు కూడా 10 ఆజ్ఞలు నైతిక ఆజ్ఞలు, మోరల్ లాస్ అంటాం. నైతిక ఆజ్ఞలు ఉన్నాయి, సామాజిక ఆజ్ఞలు ఉన్నాయి, మతపరమైన ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి నైతిక ఆజ్ఞలు 10 ఇచ్చాడు. సామాజిక ఆజ్ఞలు ఉన్నాయి, అంటే సమాజంలో ప్రజలు ఎలా జీవించాలో. మతపరమైన ఆజ్ఞలు ఉన్నాయి, అంటే అర్పణలు బలులు ఎలా అర్పించాలో. ఈ ఆజ్ఞలన్నీ కలిపితే ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? ఈ రోజు నుంచి కరెక్ట్గా చెప్పండి, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? అది 10 కాదు, 613. అయితే 613 ఆజ్ఞల్ని దేవుడు రెండు ఆజ్ఞల్లాగా తీసుకుని వచ్చాడు. ముఖ్యంగా నైతిక ఆజ్ఞల్ని, నీ దేవుడిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. చివరికి ఆ రెండింటినీ కూడా ఒక ఆజ్ఞతో పెట్టాడు. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 14లో ధర్మశాస్త్రమంతయు, ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నిటినీ పిండితే వచ్చే ఒక చుక్క, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అంటే మొత్తానికి ధర్మశాస్త్రం అంతా దేంట్లో దేవుడు ఒక నట్షల్లో క్రోడీకరించాడు? ప్రేమతో పెట్టాడు. ప్రేమ ఉంటే ఆయనే మనం ప్రేమిస్తాము,
ప్రేమ ఉంటే ఆ 10 ఆజ్ఞల్లో కానీ, మిగతా మతపరమైన ఆజ్ఞల్లో కానీ, సామాజిక ఆజ్ఞలు 613 ఆజ్ఞలు కూడా ప్రేమ మీదే ఆధారపడి ఉన్నవి. అందుకనే ప్రకటన గ్రంథంలో మొదటి సంఘాన్ని ప్రేమతో తీసుకుని వెళ్ళాడు. ఈ స్ఫుర్ణ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము అని 2 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ఏ లోపములు లేవు. అవి మంచి సంఘాలు, దేవుని చేత మంచి పేరు పొందిన సంఘాలు. స్ఫుర్ణ, ఫిలదెల్ఫియా, వాటి గురించి రాత్రికి చెప్తాను చివరి వర్తమానముగా. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ఈ సంఘాల గురించి దేవుడు చెబుతూ ఈ లోపాల గురించి దేవుడు చూపించాడు. లోపాలని సరిచేసుకుంటే ఏమొస్తుంది మనకి? ఎఫెసీ సంఘము ప్రేమ విషయంలో లోపం ఉంది. ఆ లోపం సరిచేసుకుంటే ఏమిస్తాడు దేవుడు? పెర్గము సంఘములో బోధ విషయంలో లోపం ఉంది. ఆ లోపం సరిచేసుకుంటే ఏ బహుమానం వస్తుంది? తుయితేరా సంఘములో భక్తి విషయం, ఆత్మీయత విషయంలో లోపం ఉంది. అది సరిచేసుకుంటే ఏమిస్తాడు? సార్దీసు సంఘములో ఎదుగుదల, ఫలం విషయంలో లోపం ఉంది. దాన్ని సరిచేసుకుంటే ఏమిస్తాడు? లవొదికీయ సంఘములో స్వనీతి ఉంది. దాన్ని సరిచేసుకుంటే ఏమిస్తాడు? వీటినే దేవుడు అంటాడు, జయించు వారికిచ్చే ఆశీర్వాదాలు. ఈ జయించు వారికిచ్చే ఆశీర్వాదాలు చెప్తాను. చూడండి, ఎఫెసీ సంఘంలో ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువు. మీరే చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగతులతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చెవి గలవాడు అన్న మాట ఈ ప్రకటన గ్రంథములో 7 పర్యాయాలు, ముఖ్యంగా 7 సంఘాలు 7 చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్న మాట వినుగా. అందరికీ చెవులు ఉన్నాయి కదా. చెవి గలవాడు అంటే అర్థం ఏమిటి? చెవి గలవాడు అంటే అర్థం ఏమిటంటే, కొంతమందికి చెవులు ఉంటాయి కానీ వినరు. వినుట వేరే, ఆలకించుట వేరే. 2 మాటలు. వినుట వేరే, ఆలకించుట వేరే. ఇక్కడ దేవుడు వాడిన పదము ఆలకించుట. కొంతమంది వింటారు, కొంతమంది ఆలకిస్తారు. ఏంటి తేడా? వినుట అంటే వింటారు, ఆలకించుట అంటే వినింది లోపలికి తీసుకుంటారు. సో వాక్యము ఎలా వెళ్ళాలంటే చెవులోంచి ఇలా వెళ్ళి ఇలా బయటికి రాకూడదు, ఇలా వెళ్ళి ఇలాగ దిగాలి. ఇది ఆలకించుట. మనము వినేవారిగా ఉండకూడదు, ఆలకించేవారిగా ఉండాలి. ఇంగ్లీషులో బాగుంటుంది, హియరింగ్ అండ్ లిజనింగ్ అని అంటాం. వినుట అంటే హియర్, ఆలకించుట అంటే లిజన్. కొంతమంది వింటారు, అంతా బయటికే వెళ్ళిపోద్ది. కొంతమంది ఆలకిస్తారు, అంతా లోపలికి వెళ్తుంది. మరి మీరు వింటున్నారా, ఆలకిస్తున్నారా? ఏం చేస్తున్నారు? మీరు వింటున్నారా, ఆలకిస్తున్నారా అనేది రేపు అడిగితే తెలుస్తుంది ఈరోజు ఏం చెప్పామో అని. మీరు వినేవాళ్ళైతే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోతారు ఇంటికి. సాతానుడు కూడా చాలా తెలివైనవాడు. సాతానుడు ఎంత తెలివైనవాడో చెప్తాను. సాతానుడు అంటాడు, మందిరానికి వెళ్ళు అంటాడు, టైంకే వెళ్ళు అంటాడు. మనము టైంకే వస్తాం. మందిరములో శ్రద్ధగా కూర్చో అంటాడు సాతానుడు. శ్రద్ధగానే చక్కగా కూర్చుంటాం. వాక్యం జాగ్రత్తగా విను అంటాడు సాతానుడు. మనం జాగ్రత్తగానే వింటాం. చివర్లో అంటాడు, వదిలేసి వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఏం జరిగింది? వచ్చి శ్రద్ధగా విని అన్నీ విని తర్వాత ఏమంటాడు? ఇక్కడే విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపో అంటాడు. సో ఇది జరిగితే ఇక రావడము ప్రయోజనం లేదు, కూర్చోవడం ప్రయోజనం లేదు, శ్రద్ధగా వినడము ఆలకించడం ప్రయోజనం లేదు. ఎందుకంటే వాడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడే విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు. చాలామంది వాడి మాటలు విని ఇక్కడే విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోతున్నారు. తర్వాత ఏం చెప్పారని అడిగితే ఏమీ తెలియదు. 10 రూపాయలు ఎవరైనా మనకు అప్పు ఉంటే 100 సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటాం మనం.
నువ్వు నాకు 10 రూపాయలు ఇవ్వాలి కదా అని అంటాం. అవతల వ్యక్తి ఇవ్వాల్సిన 10 రూపాయలు జ్ఞాపకం ఉంది, కానీ నిన్న చెప్పిన వాక్యం ఈరోజు జ్ఞాపకం ఉండదు. మనకి జ్ఞాపక శక్తి లోపం కాదు, మనకి చదువు లేదు అనే లోపం కాదు. మీకు 100 రూపాయలు ఇచ్చి 500 రూపాయలు అంటే మీరు నమ్ముతారా? మీరు చదువులేనోళ్ళే, మీకు అస్సలు చదువు లేదు. కానీ మీకు 2 నోట్లు ఇస్తాను, ఒక నోటు 100 రూపాయలు, అది ఇచ్చి ఇది 500 మీకు ఇచ్చానంటే మీరు నమ్ముతారా? నమ్మరు. డబ్బు విషయంలో తెలివితేటలు అమోఘం మనకి. అమ్మో ఇది 100 రూపాయలు ఇచ్చి 500 ఎలాగంటావు అని అంటాం. సో తెలివితేటలు ఉన్నాయి, అవి వాక్యం దగ్గర పెట్టం. అవతలో నమ్మేయడానికి చాలా తెలివితేటలు ఉంటాయి, వ్యవహారాల్లో చాలామందికి తెలివితేటలు ఉంటాయి, మోసం చేయడంలో చాలా తెలివితేటలు ఉంటాయి, ఇక్కడొక మాట అక్కడొక మాట చెప్పడంలో చాలా తెలివితేటలు ఉంటాయి. మనం తెలివిలేని వాళ్ళగా ఎక్కడుంటామంటే వాక్యం దగ్గరే ఉంటాం. మాకేమీ అర్థం కావడం లేదు. మరి అవన్నీ అర్థమవుతున్నాయి, లోకమంతా అర్థమవుతుంది. ఎవరో ఇవ్వవలసిన 10 రూపాయలు 100 రూపాయలు ఎంతకాలం జ్ఞాపకం చేసుకుంటాం? ఈరోజు విన్న వాక్యం రేపు విడిచిపెడతాం. కారణం ఏంటంటే ఆ విషయంలో మనం బలహీనులుగా ఉన్నాం. దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి ఎప్పుడైనా ప్రార్థన చేశారా మీరు? ప్రభువా నీ వాక్యం మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకునేలాగా జ్ఞాపక శక్తి ఇవ్వండి నేను ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చెయ్యం. చేస్తే మంచిది. ఈ ప్రార్థన సాతానుడు చేయనివ్వడు. వాళ్ళు నిన్ను తిట్టారు, 1 సంవత్సరం గుర్తించుకో, అది జ్ఞాపకం ఉంచుకోమంటాడు. కానీ ఈ వాక్యాన్ని మర్చిపోతున్నాను, నాకు జ్ఞాపక శక్తి దయచేయు అని ప్రార్థన చేశారా? చెయ్యండి. బ్రదర్కి తెలుసు, మా చర్చిలో ఒక అతను 4వ తరగతి 5వ తరగతి చదువుతాడు, సరిగ్గా భాష కూడా ఉండదు, కానీ వాక్యం ఎంత జ్ఞాపకం ఉంచుకుంటాడంటే నిలబడి మంచిగా వాక్యం చెప్తాడు. కొన్ని భాష పదాలు తేడా ఉండొచ్చు, కానీ ఎంత జ్ఞాపక శక్తో. చదువు లేదు, పేపర్ చదవలేడు. ఈనాడు పేపరు, సాక్షి పేపర్ ఇస్తే అసలు చదవలేడు, బైబిల్ మాత్రం చదువుతాడు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? దేవుడు. ఎప్పుడైనా అడిగారా మీరు? అమ్మలు మాకు చదువు లేదు, ఆ మాట చెప్పకండి. చదువుకి దేవునికి సంబంధం లేదు. చదువుకున్న వాళ్ళందరికీ బైబిల్ తెలిసని అనుకోకూడదు, చదువు లేని వాళ్ళకి దేవుని జ్ఞానం లేదనుకోకూడదు. చదువుకి భక్తికి సంబంధము లేదు. మీరు దేవుణ్ణి అడిగితే ఈ మంటి ఘట్టంలో ఐశ్వర్యం నింపుతాడు. మీరు అడిగారు ఎప్పుడైనా? నాకు ఆరోగ్యం కావాలని అడిగారు, ఇల్లు కావాలని అడిగారు, బండి కావాలని అడిగారు, కానీ దేవుని జ్ఞానం కావాలని ఎప్పుడైనా అడిగారా? జ్ఞాపక శక్తి కావాలని ఎప్పుడైనా అడిగారా? అడగకపోతే ఇక నుంచి అడగండి, దేవుడిస్తాడు. విన్న వాక్యం జ్ఞాపకం ఉంచుకేలాగని చేయండి. నీ వాక్యం చదవడానికి జ్ఞానం అనుగ్రహించని అడగండి. మీరు పామరులైన రాజారావు గారి గురించి మీకు అందరికీ తెలుసు. రాజారావు గారు పామరుడు, కానీ వాక్యములో పండితుడు. ఆయన మీ దగ్గరకు వచ్చారనుకుంటాను. పండితుడు ఆయన. అన్నని నేను ఎప్పుడు చూడలేదు, ఆయన గురించి విన్నాను. దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఆయన ఇచ్చాడు. అడగండి. అందుకని మనము ఈ వాక్యం విషయంలో చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. అందరికీ చెవులు ఉన్నాయి, అందరూ వింటున్నారు, కానీ ఆలకించాలి. వి మస్ట్ లిసన్, నాట్ జస్ట్ హీరర్స్. చెవిగలవాడు వినుగాక అంటే ఆలకించాలి. విన్న వాక్యము లోపలికి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఈ మాటలన్నీ దేవుడు తన ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. మొదటి సంఘములో లోపము ప్రేమ విషయములో ఉందని చెప్పాం. ఏంటదంటే, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది. ఆ ప్రేమని సరిచేసుకుంటే, మొదటి ప్రేమను సరిచేసుకుంటే వారికి దేవుడిచ్చే బహుమానము, జయించు వారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. మారు మనసు పొందితే, లోపాన్ని లేక పాపాన్ని సరిచేసుకుంటే బహుమానం ఉంది. ఏంటా బహుమానం అంటే జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. అది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉంటుంది. దాన్ని నేను వివరించడం లేదు, అదొక సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి. అందుచేత లోపము సరిచేయబడితే దేవుని బహుమానం ఉంది. ఆ లోపము సరిచేయబడిన వాళ్ళకి దేవుడు పెడుతున్న పేరు ఏమిటంటే విశ్వాసులు కాదు, జయించువారు. ఏం పేరు పెడుతున్నాడు? జయించు. సంఘములో 2 రకాలైన విశ్వాసులు ఉన్నారు.
మనమందరము విశ్వాసులమే, బ్రదర్సు సిస్టర్స్మే. అయితే ఇక్కడ 2 రకాలైన విశ్వాసులు ఉన్నారు. మొదటి వారు ఎవరంటే జయించే విశ్వాసులు, రెండో వారు మామూలు విశ్వాసులు. అంతే. ప్రతి సంఘములో జయించే విశ్వాసులు ఉన్నారు, సాధారణమైన విశ్వాసులు ఉన్నారు. మనము సాధారణమైన విశ్వాసులుగా ఉండకూడదు, జయించే విశ్వాసులుగా ఉండాలి. అనగా లోపము సరిచేయబడిన విశ్వాసులుగా ఉండాలి. జయించుట అంటే ఓవర్కమర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, జయించువారు. ఇప్పుడు చెప్పండి, మనము సాధారణ విశ్వాసులుగా ఉందామా, జయించే విశ్వాసులుగా ఉందామా? జయించే విశ్వాసులుగా ఉండాలి. ప్రేమ విషయంలో లోపాన్ని సరిచేసుకుంటే దేవుడు అంటున్నాడు, మీరు జయించే విశ్వాసులు పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటున్నాడు. పరలోకంలో జీవవృక్ష ఫలాలు ఉంటాయంట. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. మొదటి 2 వచనాలు కలిసే ఉన్నవి. మరియు స్ఫటికము వెలే మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునద్దుండి ఆ పట్టణపు అంటే యెరూషలేము ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటే వినియోగించును. ఇది దేవుడు అలంకారప్రాయంగా చెప్తున్నాడు. మొత్తానికి జీవవృక్షం ఉంది, జీవవృక్షానికి ఆకులు ఉన్నాయి, జీవవృక్షానికి ఫలములు ఉన్నవి. దేవుడు అంటున్నాడు, జయించువానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అది పరదైసులో ఉంది. పరదైసు పరలోకం ఒకటే, వేరే అది అనుకోకండి. ఇక దాని గురించి నేను చెప్పను. హెవెన్ అండ్ ప్యారడైజ్ అని అంటాం, బోత్ ఆర్ సేమ్. జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. దేవుడు ఆ అనుభవాన్ని ఇస్తాడు. అంటే జీవవృక్షం ఎక్కడుంది? పరలోకములో ఉంది. ఆ ఫలములు భుజించే అనుభవం అంటే పరలోక అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. అంటే పరలోకానికి తీసుకునే వాళ్ళు పరలోకాన్ని భూమి మీదే అనుభవిస్తాము. పరలోకాన్ని భూమి మీదే అనుభవిస్తాం. జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఆ జీవవృక్ష ఫలములు పరలోకములో ఉంది. ఆ ఫలముల అనుభవము, ఆ పరలోకపు అనుభవాన్ని దేవుడు ఇక్కడే ఇస్తాడు. ఎవరికి ఇస్తాడంటే జయించు వారికి ఇస్తాడు. ఎవరు జయించువారంటే ప్రేమ విషయములో లోపాన్ని సరిచేసుకునేవాళ్ళు. అది వాక్యం. అలా చదవాలి వాక్యాన్ని మనం. అక్కడే అర్థం ఉంది. జాగ్రత్తగా ధ్యానం చేయాలి, నెమ్మదిగా వాక్యాన్ని చదవాలి. పరలోక అనుభవాన్ని మనం పొందుతాం. మీకు తెలుసా, దేవుడు, మేము కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేసాం దాదాపు 2 సంవత్సరాలని చెప్పాం కదా. కొండ మీద ప్రసంగం అంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. ఆ ప్రసంగములో ఉన్న అంశాలు అవన్నీ ఎవరిని ఉద్దేశించి రాయబడినవంటే యేసు ప్రభు శిష్యులుగా మనల్ని ఉద్దేశించి రాయబడ్డాయి. ఆ కొండ మీద ప్రసంగంలో ఉన్న ప్రతి అంశము, ఆ ధన్యతల నుంచి మీరు వెలుగు, మీరు ఉప్పు, మీరు కొండ మీద ఉన్న పట్టణం వలె ఉండండి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ కొండ మీద ప్రసంగము ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి, ప్రతి విశ్వాసి ఆచరించాలి. అందుకని 7వ అధ్యాయం చివరిలో అంటాడు, 24వ వచనములో అంటాడు కదా యేసు ప్రభు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టిన ఇంటిని పోలిన బుద్ధిమంతుడిని పోలి ఉన్నాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టిన బుద్ధిహీనుడిని పోలి ఉన్నాడు. అంటే ఆ మాటలు వినమన్నాడు, జరిగించమన్నాడు. వాళ్ళే బుద్ధిమంతులు, వాళ్ళే బండ మీద కట్టబడిన వాళ్ళు. ఆ కొండ మీద ప్రసంగం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొండ మీద ప్రసంగం ఏమిటంటే పరలోక వాసులుగా మనం భూమి మీద జీవించడం. మనము పరలోక వాసులమి అంటే అర్థం ఏమిటంటే పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం. క్రైస్తవులు ఎవరంటే పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం, ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. వీఆర్ ఆన్ ద వే టు హెవెన్.
పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం, ఇంకా వెళ్ళలేదు. ప్రస్తుతానికి భూమి మీదే జీవిస్తున్నాం. అయితే క్రైస్తవులు పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారు కాబట్టి భూమి మీద ఎలా జీవిస్తాము అంటే పరలోక వాసులుగానే జీవిస్తాం, ప్రత్యేకంగానే జీవిస్తాం. పరలోక వాసులుగా జీవించే వారికి ఉండే లక్షణాలే మత్తయి 5, 6, 7 అధ్యాయాలు. దీన్నే కొండ మీద ప్రసంగం అంటాం. పరలోక వాసులు ఎలా జీవిస్తారంటే ఆత్మ విషయమై దీనులుగా ఉంటారు, ఆత్మీయ విషయాల్లో దుఃఖపడుతూ ఉంటారు, నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి పరలోక వాసులకి ఉండే లక్షణాలు. మనం భూమి మీదే పరలోకాన్ని చూపించాలి. తెలుసా మీకు? అర్థమవుతుందో లేదో ఈ మాటలు? క్రైస్తవులు ఎవరంటే పరలోకానికి వెళ్ళేవాళ్ళు, కానీ భూమి మీద పరలోక వాసులుగా మనము జీవిస్తాం. మనల్ని చూసిన వాళ్ళు సాధు సుందర్ సింగ్ని అనుకున్నారంట ఆ రోజుల్లో. సాధు సుందర్ సింగ్ని ఆ రోజుల్లో ఏమనుకున్నారంట? నువ్వు భూమి మీద ఉండవలసిన వాడివి కాదు, నువ్వు ఎక్కడో పరలోకంలో ఉండవలసిన వాడివి, నీ జీవితం నీ మాటలు చూస్తే అలాగున్నాయని అన్నారంట. మనం అలా జీవించాలి, అలా జీవించాలి. అందుకని జయించు వారికి ఇచ్చే మొదటి బహుమానం ఏమిటంటే ఆ జీవవృక్ష ఫలముల భుజింపనితును. పరలోక అనుభవంతో భూమి మీద జీవిస్తాం. హెవెన్లీ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎర్త్ అని అంటాం. క్రైస్తవులు అలా జీవిస్తాం. అందరిలాగా మనం జీవించాం. ఆ హైందువులాగా మనం జీవించు, ముస్లింలాగా జీవించు, ఆ వాక్య సత్యం తెలియని ఆ సంఘస్థుల్లాగా మనం జీవించు. మన జీవన విధానం క్వాలిటీ అంటాం. మన జీవన విధానం ప్రమాణాలు చాలా హెచ్చుగా ఉంటాయి. అందరికన్నా మన క్రైస్తవుల ప్రమాణాలు హెచ్చుగా ఉండాలి. మన మాటల్లో అది చూపించాలి, మన చేష్టల్లో అది చూపించాలి. మనం ప్రత్యేకమైన వారమే, మనం పరలోక వాసులమి అన్నది మన జీవన విధానము ద్వారా లోకానికి చూపించాలి. మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. అందుకని లోపాలు సరిచేసుకుంటే బహుమానం ఉంది. మొదటి లోపం సరి చేసుకునే వాళ్ళకి దేవుడిచ్చే బహుమానము జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును, పరలోక అనుభవంలో జీవిస్తారు. నెంబర్ 1. రెండవది చూద్దాం. పెర్గము సంఘం గురించి 17వ వచనం చదువుతున్నాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మళ్ళీ చెవుల గురించే మాట్లాడుతున్నాడు. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరెవరికీ తెలియదు. జయించువానికి రెండవ బహుమానం. 5 బహుమానాలు. మొదటి బహుమానం ఏంటి? జీవవృక్ష ఫలములు అంటే ఏంటో అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ జయించుట అంటే బోధల నుంచి బయటపడడం, దుర్బోధల నుంచి, అబద్ధ బోధకుల నుంచి బయటపడాలి, వాటిని జయించాలి. ఆ జయించే వారికి దేవుడు ఏమి ఇస్తానంట? మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. ఏంటి ఏమిస్తాడంట? మన్నా ఇస్తాడంట. ఇప్పుడు మనకు మన్నా ఉందేంటి? మన మన్నా ఏది? వాక్యమే. మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అంటే అర్థం ఏంటో చెప్పండిరా? వాక్య సత్యము మనకు అర్థమయ్యే రీతిలో దేవుడే తెలియజేస్తాడు. వాక్యములో మర్మాలు ఏమీ లేవు, కానీ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అర్థం చేస్తూ ఉంటాడు. అర్థమైపోతూ ఉంటుంది. వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు దాన్ని మనకి చక్కగా ప్రక్కనే కూర్చొని బోధిస్తున్నట్టుగా బోధిస్తాడు. మరుగై ఉన్న మన్నా అంటే అర్థం ఏంటంటే వాక్యము మనం చక్కగా అర్థం చేసుకునే స్థాయికి ఆ ప్రత్యక్షత దేవుడిస్తాడు. ఎవరికో చెప్పమంటారా? జయించేవారికి. విశ్వాసులందరికీ ఇస్తానని చెప్పడం లేదు, జయించే విశ్వాసులకు ఇస్తానంటున్నాడు. ఎవరు ఈ జయించే విశ్వాసులు? బోధలో సరిచేయబడిన వాళ్ళు. ఈ బిలాము బోధలు, నీకోలైతుల బోధలు, ఎవరు బోధపడితే వాళ్ళు బోధలు వినేస్తే చూడండి, బయటికి వెళ్ళి ఏ ఆహారం పడితే ఆహారం తింటే మీ ఆరోగ్యం పోతుంది, మీ కడుపు దెబ్బతింటుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఏ వాక్యం పడితే ఆ వాక్యం వింటే మీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. ఏవో సమస్యలు వస్తాయి ఆత్మీయ జీవితంలో.
ఏది పడితే అది తినమే. మరి ఏది పడితే ఎందుకు అలా వింటున్నాము? అంతా దేవుని వాక్యం అనుకుంటున్నాం. అంతా దేవుని వాక్యం కాదు. కథలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కథలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ కథలు ఇష్టపడేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. వాక్యం ఎక్కడ ప్రారంభిస్తాడో ఎక్కడికో వెళ్ళిపోతాడు మనోడు. కొంతమంది బోధలు ఎలాగుంటాయంటే ఇక్కడ మొదలుపెట్టి అక్కడ అమెరికా వెళ్ళిపోతూ ఉంటాడు. దీన్ని వదిలేస్తాడు మనోడు ఇక్కడ. అలా అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బోధ విషయములో సరిచేయబడాలి. వాక్య సత్యానికి కట్టుబడి ఉంటే, వాటిని మాత్రమే మనం వింటే, బిలాము నీకోలైతుల బోధల నుంచి మనం బయటపడితే వారు జయించేవారు. ఆ జయించే వారికి దేవుడు అంటున్నాడు, మరుగై ఉన్న మన్నానిత్తును. అంటే వాక్య సత్యము అవగాహనలోనికి తీసుకుని వస్తాడు. దీనికి చదువుతో సంబంధం లేదు. మీరు బీటెక్ చేశారా, ఎంటెక్ చేశారా, ఎంటీహెచ్ చేశారా, బీడీ చేశారా, డీడీ చేశారా, నథింగ్ డూయింగ్. వీటితో దేవుని వాక్య జ్ఞానానికి సంబంధం లేదు. అసలు మీరు చదివేరా లేదా కూడా సంబంధం లేదు. మీరు ఏ చదువు లేని వారైనా దేవుని దగ్గరికి రండి. ఈ జ్ఞానము దేవుడు మీకు ఇస్తాడు. ఈ జ్ఞానము దేవుడు మీకు ఇస్తాడు. చదువుకి వాక్య జ్ఞానానికి సంబంధం లేదు. మా సంఘంలో కూడా కొంతమంది బ్రదర్స్ ఉంటారు, పెద్దగా చదువు లేని వాళ్ళే, మంచి వాక్య జ్ఞానం ఉన్నవాళ్ళు. అలాగని చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు. వాక్యం చెప్పమంటే సరిగ్గా వాక్యమే బోధించలేరు. బాగా చదువుకున్నవాళ్ళు, బాగా చదువు లేని వాళ్ళని చెప్పమంటే ఎంతో చక్కగా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాక్యానికి చదువుకి సంబంధము లేదు. చదువుకోవడం మంచిదే, అయితే ఇక్కడ పనిచేయదు. అది పుల్పిట్ మీద పనిచేయదు. అది అందుకని మరుగైన మన్నా అంటే వాక్య సత్యములో లోతులు, ఆ లోతైన సత్యాలు నేను ఇస్తాను. ఎవరికంటే బోధ విషయములో సరిచేయబడాలి. మరుగైన మన్నా అంటే అది. ఇంకోటి ఇస్తానంటున్నాడు, అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. దీని అర్థం మీకు తెలియదు, చెప్తున్నాను వినండి. తెల్ల రాతినిత్తును అంటున్నాడు. పూర్వకాలములో నల్లరాళ్ళు తెల్లరాళ్ళు అని ఉండేవి. జాగ్రత్తగా వినండి. పూర్వకాలములో అంటే ఈ ప్రకటన గ్రంథము ఆ యూదుల కాలములో తెల్లరాయి నల్లరాయి ఉండేది. చేతులు చాపమనేవాళ్ళు. నల్లరాయి పెట్టారంటే నువ్వు దోషివి అన్నమాట, తెల్లరాయి పెట్టారంటే నువ్వు నిర్దోషివి అన్నమాట. జడ్జిమెంట్ అయిపోయింది, వెళ్ళిపో, ఇంకంతే. కోర్టు కేసులు ఎలాగుంటే అండి, నీ చేతిలో తెల్లరాయి పెట్టారనుకోండి నువ్వు దోషివి, శిక్ష అనుభవించు. చేతిలో తెల్లరాయి పెట్టారనుకోండి నువ్వు నిర్దోషి, వెళ్ళిపో, నీకు శిక్ష లేదు. ఇప్పుడు దేవుడు ఏ రాయి పెడతానంటున్నాడు? తెల్లరాయిని పెడతాను. దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉంటాం. దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉంటాం. సరే, క్రొత్త పేరు ఇస్తాడంటే ఏ పేరు ఇస్తాడో మనకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళే వరకు తెలియదు మనకి. ఇది జయించువానికి ఇచ్చే దేవుడు 2 ఆశీర్వాదాలు. ఒకటి, మరుగైన మన్నాను భుజింపనిత్తునన్నాడు. ఏంటో తెలుసుకున్నాం. తెల్ల రాతిని ఇస్తాను. దేవుని దృష్టిలో నిర్దోషులుగా మనం నిలబడతాం. ఎప్పుడో చెప్పమంటారా? బోధ విషయములో సరిచేయబడాలి. బోధ విషయములో సరిచేయబడాలి. అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? ఇప్పుడే భోజనం చేసాం కదా, అర్థం చేసుకోండి. అందుకని మొదటిది, జయించే వారికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటి? పరలోక అనుభవం. జయించేవారు, నేను చాలా స్లోగా చెప్తున్నాను, నేను చాలా స్పీడ్గా వెళ్తాను సాధారణంగా, మీ గురించి స్లోగా చెప్తున్నాను. జయించేవానికి ఇచ్చే 2వ ఆశీర్వాదము, తెల్ల రాతిని ఇస్తాను, మరుగైన మన్నాను ఇస్తాను. 3వది 2వ అధ్యాయం 26 వచ్చిన నుంచి కింద వరకు చదువుతున్నాను. 2వ అధ్యాయం 26 నుంచి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. ఇది 3వ ఆశీర్వాదం. అది తుయితేరా సంఘము గురించి మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే 3వ ఆశీర్వాదం జయించేవానికి అంటే జనుల మీద అధికారం ఇత్తును.
మూడవది, సంఘములో ఉన్న లోపం ఏంటి? లోకము. తుయితేరా సంఘములో ఏముంది? లోకం వచ్చేసింది. ఆ సంఘములో యెజెబెలు అనే లోకం వచ్చేసింది. దాని గురించి చాలా విషయాలు నిన్న ధ్యానం చేశాం. అది యెజెబెలుని ఎవరు జయిస్తారు? లోకముని ఎవరు జయిస్తారు? వారికి ఆయన అంటున్నాడు, మీరు జయించేవాళ్ళు, నేను మీకేమిస్తానంటే అధికారం ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడు అధికారము? ఎక్కడ ఇస్తాడు అధికారం? అధికారం ఇప్పుడు రాదు, 1000 ఏండ్ల పరిపాలనలో అధికారం ఇస్తాడు. మీకు తెలుసా, 1000 ఏండ్ల పరిపాలనలో యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేస్తారు. యెరూషలేము ముఖ్య పట్టణంగా ఉంటుంది. మీ పులివెందులు మీలో ఎవరు పరిపాలన చేస్తారో మాకు తెలియదు, కానీ జయించేవాడికి ఇస్తాడు ఆ పరిపాలన. జయించువానికి అధికారం ఇస్తాను. ఒక రోజున ఈ ప్రపంచాన్ని యేసు ప్రభు 1000 సంవత్సరాలు ఏలుబడి చేసేటప్పుడు దేవుడు ఆయన అధికారంలో మనల్ని పాలుభాగస్తులు చేస్తాడు. ఆయన అక్కడ ఉండి పరిపాలన చేస్తాడు. మనము ఆయన తరపున ఈ ప్రపంచంలో ఎక్కడైతే మనల్ని ఉంచుతాడో అక్కడ ఆయన తరపున మనం పరిపాలన చేస్తాం. జయించు వానికి అధికారం ఇస్తాడు. అందరికీ కాదు, జయించే విశ్వాసులకి. ఒక రోజున ఏలుబడి చేస్తాం. ఇప్పుడు ఏలుబడి లేదు మనకి. ఇప్పుడు ఎవరో పార్టీలు ఏలుబడి చేస్తున్నారు. ఇప్పుడు మనకి కొంత అధికారం ఉన్నా మనల్ని ఎవరు రానివ్వరు. కానీ ఒకరోజు నీ ప్రపంచాన్ని ప్రభువు పరిపాలించబోతున్నాడు. ఆయన తరపున మనము కూడా ఏదో ఒక ప్రాంతానికి అధికారిగా ఉండబోతున్నాం. ఆ అధికారాలు అదంతా కూడా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 19-20 అధ్యాయాల్లో. అందుకని దేవుడు జయించువానికి ఏమిస్తాడు? అధికారం ఇస్తాడు. అది ఇప్పుడు వచ్చే అధికారం కాదు, భవిష్యత్తులో 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడిచ్చే అధికారం. అయితే జయించువానికి దేవుడిచ్చే 3వ ఆశీర్వాదం, బహుమానం ఏమిటంటే అధికారం ఇస్తాడు. అతడు ఇనుప దండముతో వారి నీళ్లను, వారు కొమ్మర వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చెదను. అధికారం ఇస్తాడు. రెండవది, వేకువ చుక్కను ఇస్తానంటున్నాడు. వేకువ చుక్క అంటే మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. వేకువ చుక్కని ఎప్పుడైనా మీరు చూసారా? వేకువ చుక్కని మీరు చూసారా లేదా? వేకువ చుక్క అంటే ఏంటో చెప్తాను. సూర్యోదయం అయిన తర్వాత కూడా ఒక చుక్క కనిపిస్తుంది. సూర్యోదయం అయిన తర్వాత అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, సూర్యోదయం అయిన తర్వాత కూడా చుక్క కనిపిస్తుంది. అంటే సూర్యకాంతిలో కూడా చుక్క కనబడుతూ ఉంటుంది కొన్ని చుక్కలుగా. దాన్ని వేకువ చుక్క అంటాం. సాధారణంగా సూర్యుడు ఉదయించినప్పుడు నక్షత్రాలన్నీ ఏమైపోతాయి? మనకు కనబడు, అంటే అక్కడే ఉంటాయి కానీ ఈ కాంతిలో అవి మరుగైపోతాయి. నక్షత్రాలు ఎప్పుడు చూస్తాం? రాత్రులే చూస్తాం, ఎందుకంటే చీకటిగా ఉంటుంది కాబట్టి. కానీ సూర్యకాంతి వచ్చినప్పుడు కూడా కొన్ని చుక్కలు కనబడతాయి, వాటిని వేకువ చుక్క అంటాం. యేసుప్రభు అంటున్నాడు కదా, జయించువానికి వేకువ చుక్క ఇస్తాం. అంటే సూర్యుడు, నీతి సూర్యుడు యేసుప్రభు, జయించువారు వేకువ చుక్కలు ఆయనతో పాటు ప్రకాశిస్తారు. అర్థమవుతుందా మీకు? కొంతమంది క్రైస్తవులు మినుకు అనికే నక్షత్రాల్లాగా ఉంటారు. చీకటి అయిపోయిన వెంటనే కనబడతారు, వెలుగు వస్తాలు కనబడరు. ఇంకా చీకటిలో కనబడతారు కానీ వెలుగులో కనబడరు. కానీ జయించే క్రైస్తవులు వెలుగులో కూడా కనబడతారు. ఎందుకంటే వేకువ చుక్క అన్నాడు, అనగా సూర్యోదయములో కూడా కనబడే చుక్క వేకువ చుక్క. సూర్యుడు యేసు ప్రభు, నీతి సూర్యుడు. ఇవన్నీ ఆత్మీయ ఆశీర్వాదాలు. ఇవేమి ఆశీర్వాదాలని మీరు అనొచ్చు. ఇదేమిటంటే మాకు ఇల్లు లేదు, వాకిలు లేదు, ఏదో బంగారం ఉద్యోగం ఇస్తారనుకుంటే, ఇవే నిత్యము ఉండే ఆశీర్వాదాలు, ఇవే నిత్యము ఉండే బహుమానములు. అందుచేత మూడవది, జయించువానికి ఆయన ఇచ్చే ఆ బహుమానం, ఆశీర్వాదము, అధికారం ఇస్తాడు, వేకువ చుక్కగా ఉంచుతాడు. ఎవరికి? లోకాన్ని జయించిన వారికి. ఇది మూడవది. నాలుగవది చూడండి, సార్దీసు సంఘం గురించి చెప్తూ 5వ వచనం చదువుతున్నాను. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరంత మాత్రమును తుడిపి పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. 4వది, జయించువానికి దేవుడిచ్చే బహుమానం, ఆశీర్వాదము, తండ్రి ఎదుటను దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. పేరు తుడిచివేయడన్నాడు. తెల్లని వస్త్రం, తెలుపు అంటే పరిశుద్ధత గుర్తు, లేక ప్రత్యేకత గుర్తు. జయించువానికి ఇచ్చే 4వ ఆశీర్వాదం ఏమిటంటే, దూతల ఎదుటను
తండ్రి ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇది చాలా పెద్ద ఆశీర్వాదం. దీన్ని మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. కుమారుడైన యేసు ప్రభు సింహాసనం పక్కనే ఉన్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యేసు ప్రభు పక్కనే ఉన్నాడు. తండ్రి ఉన్నాడు, మనం చూడలేము. కుమారుడు మాత్రమే మనం చూడగలము. అక్కడంతా కూడా కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. ఎంతమంది దేవదూతలు ఉన్నారు? లెక్కింప సఖ్యము కాని దేవదూతలు ఉన్నారు. కోట్లాని కోట్ల దేవదూతలు ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు నేను అక్కడికి వస్తాం. కుమారుడు మిమ్మల్ని తీసుకుని వస్తాడు, స్టేజ్ మీదకి తీసుకుని వస్తాడు. ఏమంటున్నాడు? నా తండ్రి ఎదుటను దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. కుమారుడు మిమ్మల్ని తీసుకుని వస్తాడు. కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. తండ్రి కూర్చున్నాడు. కుమారుడిని యేసు ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చి, తండ్రి వీళ్ళు జయించిన వాళ్ళు, అంటే వీళ్ళు ఎదుగుతూ ఫలిస్తున్న వాళ్ళు అని ఇన్ని కోట్ల మంది మిమ్మల్ని స్టేజ్ మీదకి ఎక్కిస్తే ఎలాగుంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఒక 1000 ముందు మన పిల్లల్ని స్కూల్లో ఏదో గిఫ్ట్ ఇస్తున్నారంటే తల్లిదండ్రులు ఎక్కడో వెనకుండి చప్పట్లు కొట్టి ఎంత ఆనందిస్తారు. 1000 ముందు మా బిడ్డ బహుమానం పొందుతున్నాడని అక్కడి నుంచి ఫోటోలు తీసుకుంటారు. అటువంటిది కోట్లాను కోట్ల దేవదూతల ముందు, తండ్రి అయిన దేవుని ముందు కుమారుడు మిమ్మల్ని అలా తీసుకుని వచ్చి మీ నామముని చెబుతాడు. ఒప్పుకొనుటంటే మీ నామాన్ని చెప్తాడు. ఫలానా సహోదరి, ఫలానా సహోదరుడు జయించాడు, ఇతను ఎదిగాడు, పరిపూర్ణతలోనికి వచ్చాడు, ఫలిస్తూ జీవించాడు నా కొరకు. వాళ్ళందరూ ఏం చేస్తారు? కోట్ల కొలది దేవదూతలు చప్పట్లు కొడితే ఆ శబ్దం మనం వినగలమా? అది వినలేని అద్భుతమైన సంఘటన. జయించు వానికి ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. తండ్రి ఎదుటను కోట్ల కొలది దేవదూతలు ఎదుటను నేను అతని పేరు ఒప్పుకొందును. పేరు ఒప్పుకుందునంటే అతన్ని హెచ్చిస్తాడు. మనం నిజంగా క్రైస్తవులుగా గొప్పగా జీవిస్తే చాలా గొప్ప స్థితి దేవుడు పరలోకములో ఇవ్వబోతున్నాడు. ఏదో సాదాసీదా విశ్వాసులుగా జీవించి ఏదో యేసు ప్రభువుని తెలుసుకున్నాం, రక్షించబడ్డామని ఏదో ఉంటే అది వేరేగా ఉంటుంది. జయించే వారికి దేవుడు ప్రత్యేకమైన స్థితిని ఇవ్వబోతున్నాడు. ఇది 4వది. జయించు వారిని దేవుడు కోట్లాను కోట్ల దేవదూతలు ఎదుట ఆయన పేరును ఒప్పుకోబోతున్నాడు. మీ పేరుని ఎత్తబోతున్నాడు. ఇది 4వ ఆశీర్వాదం. అయితే ఈ ఆశీర్వాదం ఎవరికి ఇస్తున్నాడు? ఎదిగే వాళ్ళకి, ఫలించే వారికి. 5వ ఆశీర్వాదం చెప్తున్నాను చూడండి. ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ఆ వాక్యం నెమ్మదిగా చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఇది 5వది, దేవుడిచ్చే బహుమానము జయించే వాళ్ళకి. అంటున్నాడు, జయించే వారికి నాతో పాటు నేనేం చేస్తాను? నా సింహాసనమునందు కూర్చుండనిచ్చును. అంటే యేసుప్రభు సింహాసనం పక్కనే మనకు ఒక స్థలం ఉంటుందన్నమాట. ఆయనతో పాటు సింహాసనాసీనులం అవుతాం. ఆయనతో పాటు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను ఇక్కడ ఉంటాను మీరు కింద కూర్చోమని చెప్పడు ఆయన. నేను ఎక్కడుంటానో మీరు అక్కడే ఉండులాగున అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. నేను ఉండు చోట మీరు ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడే. లోకములో వ్యత్యాసాలు ఉన్నాయి. మీరు అక్కడే ఉండండి, నేను ఎక్కడ ఉంటాను. కానీ యేసు ప్రభు దగ్గర వ్యత్యాసాలు లేవు. నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడే. సమానత్వం. జయించేవానికి దేవుడిచ్చే 5వ ఆశీర్వాదం ఏమిటంటే, నాతో పాటు సింహాసనం మీద నేను కూర్చుండనిచ్చేదను. ఈ జయించే వాళ్ళు ఎవరంటే, ఆత్మీయంగా స్వనీతి లేకుండా ఎదుగుతూ దేవుని కొరకు ఒక పౌలులాగా, ఒక దావీదులాగా, ఒక మరియలాగా గొప్ప ఆశతో ఈ లోకంలో జీవించే వారికి, ఆ నులివెచ్చని స్థాయి లేకుండా వెచ్చని స్థాయిలో ఉన్నవారికి దేవుడు అంటున్నాడు, నాతో కూడా సింహాసనం మీద కూర్చుండ నిత్యును. ఆయనతో పాటు సమానంగా కూర్చునే అవకాశము, భాగ్యము దేవుడు ఇస్తాను అంటున్నాడు. ఎవరికి? జయించువానికి.
ఎవరు జయించేవాళ్ళంటే నులివెచ్చని స్థాయిలో లేకుండా వెచ్చని స్థాయిలో ఉన్నవారు. అర్థమవుతుందా? అందుకని ఈ 5 రకాలైన ఆశీర్వాదాలు జయించే వారికి ఉంది. 6వ రకమైన ఆశీర్వాదం కూడా చెప్తాను. స్ఫురణ సంఘం గురించి రాత్రికి మాట్లాడుకుంటాం, కానీ అక్కడ కూడా జయించే వారికి ఉంది. 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంది, జయించువాడు 2వ మరణము వల్ల ఏ హాని చెందడు. 6వ ఆశీర్వాదం, జయించువానికి 2వ మరణము లేదు. మొదటి మరణం ఉంది, 2వ మరణం ఉంది. మొదటి మరణం అంటే అర్థం ఏమిటి? భౌతిక మరణం. మొదటి మరణం అందరికీ ఉంది. 2వ మరణం అంటే నరకము లేదు. జయించువానికి 2వ మరణము లేదు అంటే నరకము లేదు, అనగా పరలోకం ఉంది. జయించువానికి పరలోకం ఇచ్చేవాడు. ఆ స్ఫురణ సంఘ విశ్వాసులు చాలా శ్రమల్లో, కష్టాల్లో ఉన్నారు. అది చాలా పేద సంఘం, స్ఫురణ సంఘం. రాత్రి చెప్తాను వాటి గురించి. అక్కడ కూడా జయించిన వారు ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీ నమ్మకత్వానికి బహుమానము 2వ మరణం ఉండదు, అనగా నరకం ఉండదు. పరలోకానికి. పరలోకం పొందుటే జయించు వారికి ఇచ్చే దేవుడు 6వ ఆశీర్వాదం. నిత్య జీవం ఇస్తాడు పరలోకం. అంతం వరకు నమ్మకంగా ఉండేవాడు పరలోకం అనుగ్రహిస్తాడు. 7వ ఆశీర్వాదం మీరు చూస్తే జయించువానికి దేవుడు ఇచ్చేది ఆ ఫిలదెల్ఫియా సంఘం గురించి తెలియజేస్తూ అంటాడు కదా 12వ వచనంలో, 3వ అధ్యాయం, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. 7వది, జయించు వానికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. పరలోకంలో ఆలయాలు ఉంటాయా ఉండవా? పరలోకంలో చర్చిలు ఉంటాయా ఉండవా? ఉండవు. ఆలయం ఉండదు. ఎందుకంటే ఆయనే ఇంక దేవుడే ఉన్నప్పుడు ఆలయం ఉండదు. పరలోకంలో లేనివి 7 ఉన్నాయి, భూమి మీద 7 ఉంటాయి. పరలోకంలో లేనిది ఒకటి ఏంటంటే ఆలయం ఉండదు. ఎందుకంటే దేవుడే, మనము పరలోకవాసులుగా ఉంటాం. మరి పరలోకంలో ఆలయం అంటున్నాడు, ఆలయంలో ఒక స్తంభం అంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే, స్తంభము అంటే పిల్లర్. ఈ బిల్డింగ్కి ఈ పిల్లర్స్, స్తంభాలు ఏమిస్తాయి? సపోర్ట్గా ఉంటాయి. దేవుడు జయించు వాన్ని ఒక పిల్లర్గా ఉంచుతాడు. మరి పరలోకం గురించి కాదు, కానీ ఈ లోకములోనే మనల్ని ఒక పిల్లర్గా, ఒక స్తంభంగా ఉంచుతాడు. మీ కుటుంబానికి మీరు ఒక స్తంభం. కొంతమంది సంఘానికి స్తంభంలాగా ఉంటారు. అంటే వారి ద్వారా వారి మీద సంఘం ఎంతో ఆధారపడుతూ ఉంటుంది. కొంతమంది పిల్లర్స్ అంటాం, సంఘానికి పిల్లర్స్గా ఉంటారు. అంటే వాళ్ళు సంఘాన్ని ఎంతో చక్కగా భారం అంతా, పిల్లర్స్ ఏం చేస్తాయి అంటే ఈ స్తంభాలు బరువుని మోస్తాయి, అంతే కదా, బరువుని మోస్తాయి. అలాగే కొంతమంది బరువుని మోసేవాళ్ళు, సంఘ భారాన్ని మోసేవాళ్ళు, పరిచర్య భారాన్ని మోసేవాళ్ళు ఉంటారు. మీలో కూడా ఉంటారు. వాళ్ళు సంఘానికి స్తంభములు లాంటి వారు, పిల్లర్స్ లాంటి వాళ్ళు. దేవుడు అవకాశం కొంతమందికి ఇస్తాడు. దేవుడు అంటున్నాడు, మీరు జయించేవారు. ఎందుకంటే ఫిలదెల్ఫియా సంఘం లక్షణాలు వేరే, రాత్రికి చెప్తాను. వాళ్ళని పిల్లర్స్గా, కొంతమంది భక్తులు క్రైస్తవ్యానికి స్తంభాలుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారి నుంచి మనం ఎన్నో నేర్చుకుంటున్నాం ఈరోజు కూడా. మీరు మీ కుటుంబానికి ఒక స్తంభం, మీరు ఒక చిన్న గుంపుకి మీరు ఒక స్తంభం. దేవుడు మనల్ని స్తంభముగా ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆ మాట మనం చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం లేక 15వ వచనంలో చివరి భాగం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చివరి భాగం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. జాగ్రత్తగా వినండి. సంఘం సత్యానికి స్తంభం అంట, ఆధారం అంట. అంటే సత్యాన్ని కాపాడవలసింది సంఘమే. సంఘం అంటే ఎవరు? మీరే. సత్యాన్ని కాపాడవలసింది ఎవరు?
మనమే. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారము. సత్యాన్ని మొయ్యవలసింది, సత్యాన్ని భరించవలసింది, సత్యాన్ని కాపాడవలసింది సంఘమే. అంటే ఈ సంఘములో ఉన్న మనమే. మనమే సత్యాన్ని అమ్మివేస్తే సత్యాన్ని కాపాడేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకని జయించువాణ్ణి స్తంభముగా ఉంచుతాడు, స్థిరముగా ఉంచుతాడు. వాళ్ళు భారాన్ని మోసేవాళ్ళు, వాళ్ళు కొన్ని బాధ్యతలు తీసుకునేవాళ్ళు. పిల్లర్స్గా దేవుడు ఉంచుతానంటున్నాడు. జయించువానికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం. ప్రపంచంలో చాలామంది గొప్ప భక్తులు ఉన్నారు. వాళ్ళు క్రైస్తవ్యానికి చాలా స్తంభాలుగా జీవించి పరలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళు పరలోకానికి ఏమీ స్తంభాలు ఉండవు. పరలోకంలో యెరూషలేము పట్టణం ఏమి బిల్డింగ్ లాంటిది కాదు. అక్కడ స్తంభాలతో పని లేదు. స్తంభం అంటే అర్థం ఏంటంటే అటువంటి వారిని దేవుడు మూలముగా ఉంచుతాడు, ఆధిక్యతలో ఉంచుతాడు. కొంత భారము, ఆధిక్యత, బాధ్యతలు స్వీకరించేలాగా దేవుడు చేస్తాడు. స్తంభములుగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. మనం కూడా స్తంభాలుగా ఉండాలి. కనీసం మీ కుటుంబానికి మీరు ఒక స్తంభంగా ఉండాలి. తెలుసా? మీ కుటుంబంలో మీరు మాత్రమే రక్షించబడితే మీరు ఒక స్తంభంగా ఉండాలి. భార్యాభర్తలు ఇరువురు రక్షించబడిన వాళ్ళు అయితే భార్యాభర్తలు ఇరువురు కూడా స్తంభంగా ఉండాలి. మీ కుటుంబంలో మీరే స్తంభం లేకపోతే, స్తంభాలు లేకపోతే బిల్డింగ్ ఏమైపోద్ది? పడిపోద్ది, కుటుంబం పడిపోద్ది. ఎవరో ఒకరు స్తంభంగా ఉండాలి కుటుంబంలో. ఎవరంటే జయించువారు. అందుకని జయించే వారికి దేవుడు 7 రకాలైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఒక్కొక్క ఆశీర్వాదము, ఒక్కొక్క బహుమానము ఒక్కొక్క అంశాన్ని బట్టి ఇస్తున్నాడు. జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాడు. దేన్ని బట్టి అంటే ప్రేమలో సరిచేయబడితే. మరుగైన మన్నాని ఇస్తాడు, తెల్లరాతినిస్తాడు. దేన్ని బట్టి అంటే బోధలో సరిచేయబడితే. అధికారం ఇస్తానంటున్నాడు. దేన్ని బట్టి అంటే లోకాన్ని జయించినట్లయితే. ఆ పరలోకములో తండ్రి ముందు, దేవదూతల ముందు ఒప్పుకుంటానంటున్నాడు. దేన్ని బట్టి అంటే ఎదుగుతూ ఫలిస్తూ ఉంటే. ఆయన సింహాసనం మీద ఆయనతో పాటు మళ్ళీ కూర్చుండనిత్తును అంటున్నాడు. దేన్ని బట్టి అంటే మనము నులివెచ్చగా కాకుండా, స్వనీతిలో లేకుండా ఉన్నట్లయితే. మనం అంతవరకు నమ్మకంగా ఉంటే మనకు బహుమానం ఇస్తానంటున్నాడు. 2వ మరణం ఉండదు, పరలోకం ఇస్తానంటున్నాడు. చివరిగా మనం జయించే వారిగా ఉంటే ఫిలదెల్ఫియా సంఘంను బట్టి చెప్పినట్టుగా ఆయన అంటున్నాడు కదా, స్తంభము వలె ఉంటాం. మీరు స్తంభాలుగా ఉండాలి, నేను స్తంభాలుగా ఉండాలి. మనం నిలబెట్టే వారిగా ఉండాలి, పడదోసే వారిగా ఉండకూడదు. సంఘం నిలబెట్టేది, స్తంభం నిలబెట్టేది. పిల్లర్స్ గివ్ సపోర్ట్. మీరు కొంతమందికి ఆత్మీయ జీవితంలో కొంతమందికి మీరు పిల్లర్స్గా ఉండాలి. మీ వల్ల కొంతమంది నిలబడాలి భక్తిలో. ఎవరైనా నిలబడ్డారా? భక్తిలో నుంచి కొంతమంది తొలగిపోయే వాళ్ళు ఉంటారు, పడిపోయే వాళ్ళు ఉంటారు, కొంత లోకములో కలిసిపోయే వాళ్ళు ఉంటారు. మనం స్తంభం అయితే వాళ్ళని ఏం చేయాలి? నిలబెట్టాలి. మీ వల్ల ఎవరో ఒకరు నిలబడాలి. మీ ద్వారా ఎవరో ఒకరు భక్తి నుంచి తొలగిపోయిన వాళ్ళు మళ్ళీ నిలబడి దేవుని కొరకు నిలబడే స్థాయికి రావాలి. మీరు ఒక స్తంభముగా ఉంటే పడిపోతున్న వాళ్ళని నిలబెడతారు. ఆ పని దేవుడు మీకు నాకు ఇచ్చాడు. జయించే వారికి దేవుడిచ్చే ఈ ఆశీర్వాదాలు. అందుకని ఈ సంఘాల గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఎన్నో అంశాలు వస్తూ ఉంటాయి. చాలా అంశాలు ఉన్నాయి ఒక్కొక్క సంఘం గురించి నేర్చుకోవడానికి. 7 ఆశీర్వాదాలు జయించి వారికి ఇస్తున్నాడు. అందుకని అంటున్నాడు, ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక, లేక ఆలకించునుగాక. ఈ మాటలు మీరు ఆలకించండి, మర్చిపోవద్దు. దేవుణ్ణి అడగండి, ప్రభా ఏ వాక్యము మర్చిపోకుండా. నేను చాలాసార్లు ఒకప్పుడు వాక్యం జ్ఞాపకం ఉండేది కాదు, మర్చిపోయేవాడిని. రిఫరెన్స్లన్నీ మర్చిపోతూ ఉండండి. చదివేవాడిని కానీ మర్చిపోతూ ఉండేవాడు. కొంతమందికి జ్ఞాపక శక్తి ఉంటుంది, కొంతమంది జ్ఞాపక శక్తి ఉండదు. దేవుణ్ణి అడిగాను జ్ఞాపక శక్తి. ఒక ఆయన నాతో చెప్పారు, ఒక సేవకుడు, ఆయనకు కూడా జ్ఞాపక శక్తి ఉండేది కదండి. మంచి సేవకుడే. ప్రసంగం చేయడానికి వచ్చినప్పుడు ధ్యానం చేసేదంతా కొంచెం మర్చిపోతూ ఉండేవాడు పాపం. దేవుణ్ణి అడిగాడండి, ప్రభువా ఏదైనా మర్చిపోయేటట్టుగా చెయ్యి, కానీ వాక్యం మాత్రం మర్చిపోకుండా చెయ్యన్నాడంట. ఏదైనా మర్చిపోయేటట్టు.
అంటే మీ భార్యో మీ భర్తో బజారుకి పంపించారనుకోండి, 10 వస్తువులు తెమ్మంటే 5 వస్తువులే తీసుకెళ్తారు. అంటే 5 వస్తువులు ఏమైపోయావు? ఏదైనా మర్చిపోవచ్చు, పర్లేదు, కానీ వాక్యం మాత్రం మర్చిపోకుండా సార్. అది అడిగారా దేవుని దగ్గర? అడగండి, ఇప్పుడే అడగండి. ప్రభా, ఇన్ని విషయాలు మేము నేర్చుకుంటున్నాం, ఎన్ని విషయాలు, ఇది మహాగని తవ్వుతున్న కలది వస్తూనే ఉంటాయి. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటే ఎంత సంతోషమో, ఎంత తృప్తో, వాక్యంతో నింపబడితే ఎంతో ఆనందం వస్తుందో, ఎంతో సంతృప్తి వస్తుందో. ప్రభా, ఆ తృప్తి నాకు ఏ వాక్యము మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవడానికి జ్ఞాపక శక్తి. ఏదైనా మర్చిపోవచ్చు, వంట చేయడమైనా మర్చిపోండి, కానీ వాక్యాన్ని మర్చిపోకుండా ఉండు అని దేవుణ్ణి అడగండి.